విజయవాడ నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. పలు కాలనీలు నీటిలో మునిగిపోయాయి. 3 రోజులుగా ప్రజలు వరద నీటిలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు రాత్రింబవళ్లు ఎంతో శ్రమిస్తున్నారు. నెల్లూరులో ఉన్న మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణలకు విజయవాడ వరద సమాచారం అందడంతో అధికారిక పర్యటనలను రద్దు చేసుకుని హుటాహుటిన విజయవాడకు వెళ్లారు. తొలిగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి భారీ వర్షాలకు దెబ్బతిన్న విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ఘాట్ రోడ్ను పరిశీలించారు. వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సహచర మంత్రులతో కలిసి భారీ వర్షాలకు ప్రభావిత ప్రాంతమైన అజిత్ సింగ్ నగర్లో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. హ్యాండ్ మైక్ ద్వారా మంత్రి ఆనం అధికారులకు ఆదేశాలిస్తూ అధికారుల్లో ఒకరిగా కలిసి పనిచేశారు. సహాయక చర్యలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అన్న అంశాలతో పాటు ప్రజలను పరామర్శించి వారికి ధైర్యం చెబుతూ మంత్రి ఆనం ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ వరద బాధితులందరినీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదుకుంటారని, ఎవరూ అధైర్యపడవద్దని ఆయన భరోసా ఇచ్చారు. దేవాదాయ శాఖ అధికారులచే వరద సహాయక చర్యలను మంత్రి ఆనం ఆధ్వర్యంలో చేపట్టారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయం వద్ద కొండ చర్యలు విరిగిపడిన వాటిని తొలగించే పనులు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇందుకోసమే బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ సహాయాన్ని కోరినట్లు మంత్రి రామనారాయణ పేర్కొన్నారు. దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి ఆనం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజలకు నిరంతరం సహాయం చేయాలని ఆదేశించారు. వరదలు తగ్గుముఖం పట్టే వరకు ఆయన విజయవాడలోనే ఉండి సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటారు. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీని కూడా మనం అవసరమైతే దాన్ని కాన్స్టిట్యూట్ చేసి బయట వాళ్ళని కూడా పిలిపించి దీన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇవన్నీ అందరు అధికారులు గమనించి రేపు ఎల్లుండి 2 రోజులు కూడా మనం దేవాదాయ శాఖ ద్వారా ఏమైతే చేయాలని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మనం చేయగలిగిన ఇంకా భవిష్యత్తులో చేయాల్సినవి కూడా అవసరమైతే ఈ 2 రోజుల్లో మనం తప్పకుండా చేయాల్సిన అవసరం. రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ విజయవాడ వరద సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. సీఎం చంద్రబాబు వెంటే నడుస్తూ వరద బాధితులకు ఆహారం, మంచినీరు, మందులను అందించే విధంగా పర్యవేక్షణ చేస్తున్నారు. డ్రోన్లు, హెలికాప్టర్లు, పడవల్లో ఆహార ప్యాకెట్లు, మంచినీటి బాటిళ్లను వరద బాధితులకు చేరువేసేలా అధికారులకు ఆదేశాలిస్తున్నారు. ఇక నెల్లూరు కార్పొరేషన్ నుంచి రానున్న 3 రోజుల వరకు పూటకు 1 లక్ష ఆహార ప్యాకెట్ల చొప్పున పంపిణీ చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. దీంతో కమిషనర్ సూర్యతేజ సారథ్యంలో తొలిగా 1 లక్ష ఆహార ప్యాకెట్లను విజయవాడకు తరలించారు. విజయవాడలోని వరద బాధితులకు ఈ ఆహార ప్యాకెట్లను అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. వరద బాధితులకు సహాయ సహకారాలను అందించడంలో మంత్రి నారాయణ చొరవ తీసుకుని ఐఏఎస్ అధికారులను సమన్వయం చేస్తున్నారు. వరదలు తగ్గి జనజీవనం సాఫీగా జరిగే వరకు ఆయన విజయవాడలోనే ఉంటారు. విజయవాడ వరద బాధితులకు సహాయం చేసేందుకు మేము సైతమంటూ జిల్లాకు చెందిన మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న విద్యుత్ లైన్లను సరిచేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు జిల్లా నుంచి ట్రాన్స్కో సిబ్బంది 200 మందిని 10 బృందాలుగా విజయవాడకు పంపారు. వీరితో పాటు పలువురు అధికారులు విజయవాడకు వెళ్లారు. విజయవాడకు ఏ అవసరం వచ్చినా సహకారం అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. వరద విలయ తాండవం చేయడంతో తిరిగి విజయవాడ కోలుకోవాలంటే మరికొన్ని రోజులు పడుతుంది. మేము సైతం నీకు అండగా అడుగులు